పొద్దున ముగ్గేసింది ధరణమ్మా. గ్రీన్ టీ ఇచ్చింది అది కూడా ధరణమ్మే. ఇప్పుడు టిఫిన్లు చేసింది కూడా మా ధరణమ్మే. అర్థమైంది. పొద్దున్నుంచి మీరు ధరణిని చూసి శ్రావణి అనుకుని పొరపాటు పడుతున్నారన్నమాట. చూసారా మేడం, అన్ని పనులు ధరణి చేస్తుంటే అమ్మ నాన్న నువ్వు చేస్తున్నావేమో అనుకుంటున్నారు. ఇక్కడ కూడా పొద్దున్నే లేచి ఓవర్ యాక్షన్ మొదలు పెట్టిందనమాట. మా మేడం ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి వస్తున్నారు. ఇంకా అలవాటు పడలేదు కదమ్మా. అక్కెవరో చెల్లెలెవరో గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది. సరే, మీరు కూడా కూర్చోండి. నిన్ను చూసి శ్రావణి అనుకొని పొరపాటు పడినా అన్న మాటలు మాత్రం నిజమేనమ్మా. పొద్దుట్నుంచి నువ్వు చేస్తున్న పనులన్నీ చూసి ముచ్చటేసింది. నీలాంటి కోడలు దొరకడం ఏ ఇంటికైనా అదృష్టమే. అవును మేడం, మీకు కూడా ఈ వంటలన్నీ చేయడం వచ్చు కదా? అవసరం లేదు మేడం. ఏం కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే సరదాగా బయటకెళ్ళి తింటూ రావచ్చు. వంట రావాల్సిన అవసరం లేదు. కనీసం కాఫీ అయినా పెట్టడం వచ్చు కదా? అయితే కాఫీ కూడా పెట్టడం రాదన్నమాట. సరిపోయింది. ఈ పనులన్నీ మా ధరణి కొత్తవి కాదత్తయ్యా. చిన్నప్పుడే నాన్న ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేస్తే ఇది చదువుకునని చెప్పి స్కూల్ గోడ దూకి వచ్చేసింది. అమ్మా, నేనెందుకు కాన్వెంట్ స్కూల్లో చేరలేదని తెలిస్తే నాన్న కూడా నీలాగే ఏడుస్తాడు. నాన్నకి మాత్రం నువ్వెప్పుడు చెప్పనని నాకు మాట ఇవ్వు. నేను మాత్రం నాన్న కలల్ని నిజం చేయాలని కష్టపడి చదివి లాయర్ అయ్యాను. చదువు అబ్బని ఇది మాత్రం అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ ఇంటి పని వంట పని నేర్చుకుంది. అందుకే ధరణి చేసే పనులన్నీ నేనే చేశానని అనుకోవద్దత్తయ్య. చేస్తానని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి అత్తయ్య. అయ్యో, అందరికీ వంట చేయడం చేత కావాలని లేదు కదమ్మా. నువ్వు చదువు మీద దృష్టి పెట్టి వంట నేర్చుకోలేకపోయావు. అందులో తప్పేముంది? తప్పేమీ లేదు. కాకపోతే నీ భర్తకి ఎప్పుడైనా నీ చేత్తో కాఫీ తాగాలనిపించొచ్చు, నీ చేతి పాయసం తినాలనిపించొచ్చు. ఆ మాత్రం నేర్చుకుంటే చాలమ్మా. అదేమంత పెద్ద కష్టం కాదు. ఖాళీ టైంలో ధరణి నేర్పిస్తుంది నీకు. ఎంత నా వల్ల కాదు అని చెప్తున్నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తగ్గడం లేదు. దీనంతటికి కారణం ఈ కుట్టు మిషనే. ఇది ఉండబట్టలేక పనులన్నీ చేస్తుంటే దీంతో పోల్చి చూసుకొని దీనిలాగే ఉండాలనుకుంటున్నారు. ధరణి, నాని ఏడమ్మా? ఇంకా టిఫిన్కి రాలేదు?
మంచిదానివి కాదు, నువ్వు స్వార్థపరురాలివి. నన్ను మోసం చేశావు. నీ ప్రేమ అంతా అబద్ధం. నాని ఏడమ్మా? నాని బాబుకి తలనొప్పిగా ఉందంటమ్మా, తర్వాత టిఫిన్ చేస్తానన్నాడు. సర్లే, వాడెప్పుడు లేస్తే అప్పుడు లేవని డిస్టర్బ్ చేయొద్దు. ఈ నవ్వులు సంతోషాలు చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇవన్నీ ఉండకూడదనే పెళ్లి చెడగొడదామనుకుంటే వర్కౌట్ కాలేదు. ఏదో ఒకటి చేయాలి. ఈ నవ్వులు వదిలి ఏడుపులు వినిపించేలా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏ కుట్టు మిషన్, ఏంటి నీ ఓవర్ యాక్షన్? నేనేం చేశానక్క? ఇంకేం చేయాలి? ముగ్గులు వేయడానికి, వంటలు చేయడానికి, అంట్లు తోమడానికి ఇంకా కరెంట్ నారాయణ కూతురు అనుకుంటున్నావా? బిలినియర్ కోడలివి. కుక్కని తీసుకొచ్చి బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మార్చుకోదు. అలా ఉంది నీ పరిస్థితి. అయినా నోరు మూసుకొని కూర్చోకుండా ఎందుకే నీకు ఈ సరదా? అక్క, ఇది మన ఇల్లు, మన పనులు మనం చేసుకుంటే తప్పేంటక్క? గొంతు పిసికేస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే. ఇక్కడ కూడా మనమే చేసుకుంటే ఇంకా పని వాళ్ళు ఉన్నది ఎందుకే? అసలు నువ్వెలా చచ్చినా నాకు అనవసరమే. కానీ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల నీలాగే నేను ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అసలు నువ్వెవరినో పెళ్లి చేసుకుని పోయావని దరిద్రం పోయిందనుకున్నాను. కానీ నా కర్మకాలి, నేను కోడలైన ఇంటికి నువ్వు కోడలవయ్యావు. నీ అదృష్టమో నా దురదృష్టమో ఇలాగే ఉండని. నీ ఓవర్ యాక్షన్ వల్ల నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకున్నావో చంపేస్తాను. ఏమనుకున్నావా? గొప్పింటికి కోడళ్ళమైతే సరిపోదక్క, ప్రవర్తన కూడా గొప్పింటి కోడళ్ళం అనిపించేలా ఉండాలి. ఇంత కష్టపడి నిన్ను ఇంటికి కోడల్ని చేసిన నేను నీ ప్రవర్తన వల్ల చెడ్డ పేరు రానివ్వనక్క. నిన్నే మార్చుకుంటాను. తీసుకువెళ్ళిచ్చిరా. వద్దక్క, ఆయనకింకా నా మీద కోపం తగ్గినట్టు లేదు. పొద్దున్న ఏమీ తినకుండా టాబ్లెట్స్ వేసుకుని 11 అవుతున్నా ఇంతవరకు టిఫిన్కి కూడా బయటికి రాలేదు. ఇప్పుడు నన్ను చూస్తే మళ్ళీ కోపం తెచ్చుకుంటారేమో. అక్క, నువ్వే తీసుకెళ్ళివ్వు.
వెళ్ళక్క. సరే. నువ్వా? ఏంటది? అది బాబు, ఇది టిఫిన్ బాబు. 11 అవుతోంది. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆకలిగా లేదు, తీసుకెళ్ళు. కోపం మనసుకైతే కడుపేం చేసినాదని దాన్ని మాడుస్తున్నావు. మళ్ళా కోపం తెచ్చుకోనికైనా బలం ఉండాలి కదా. చూడు బాబు, మళ్ళా నేనేమన్నా చెప్తే నీకు కోపం వస్తాది. అయినా మనసొప్పక చెప్తున్నా. మీరు ధరణమ్మని ప్రేమించారు కదా బాబు. పెద్దలందర్నీ కాదనే పెళ్లి చేసుకున్నారు. అటు మీ వాళ్ళకి ఇటు ధరణమ్మ వాళ్ళకి మిమ్మల్ని చూసిన ఈ ప్రపంచం మొత్తానికి చూడముచ్చటైన జంటలా కనిపిస్తుండారు. ఇద్దరూ ఎంతో సంతోషంగా కాపురం చేస్తున్నారనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య జరిగేది వాళ్ళకు తెలవదు కదా బాబు. ఇన్నాళ్ళంటే ఆడేదో ఉండేవాళ్ళు. మీరెట్టా పడ్డా ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అమ్మా నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారు. పోని ధరణేమైనా తప్పు చేస్తే నిలదీయండి బాబు. నీకు నచ్చిన శిక్షవే. కానీ ఊరికే ఇట్ట కసురుకుంటే పాపం ఆడబిడ్డ మనసు ఎంత బాధపడతాది. ధరణమ్మ మనసు చాలా మంచిది ఆదిత్యబాబు. నువ్వు తప్ప వేరే లోకం తెలవదు. ఆ మనసుని కష్టపెట్టబాకు, అర్థం చేసుకో. సారీ సారు. నవ్విండు నవ్విండు. వద్దమ్మా.
ఇప్పుడు వెళితే ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ధరణి, కాసేపు అయ్యాక అదే సర్దుకుంటుందిలేమ్మా. రా. అవును, పొద్దున టాబ్లెట్లేవో వేసుకున్నాడు కదా, ఏందవి? ఏదైనా ప్రాబ్లం ఉండదా? ఏమో తెలీదక్కా. అక్కడున్నప్పుడు అప్పుడప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకునేవారు. ఇక్కడికొచ్చాక పొద్దున్న సాయంత్రం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసుకుంటున్నారు. అవి ఎక్కువగా వేసుకున్నప్పటి నుంచే ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందక్కా. అదేందమ్మా, ఏదైనా సమస్య ఉంటే మందులేసుకుంటే తగ్గాలి గాని ఎక్కువ అవడమేంది? ఇదేదో ఆలోచించాల్సిందే. అసలు ఆ మందులేందో ఆ కథ ఏందో ఒకసారి పోయి కనుక్కో. ఆగు ఆగు, ఏం డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నావు? ఆ సెక్యూరిటీ ఏంది? ఆడెవరితోనో గొడవ పడుతున్నట్టున్నాడు. పద. క్యాబ్ బుక్ చేశారు. అరే, ఈ ఇంట్లోనే 10 కార్లుంటే క్యాబ్ ఎవరు బుక్ చేస్తారు? ఏమో ఇక్కడి నుంచే బుక్ చేశారు. ఏమైంది లక్ష్మయ్య? చూడండి అమ్మగారు, మన ఇంట్లో 10 కార్లు ఉన్నాయి కదా, ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే చెప్తుంటే వినకుండా ఇక్కడి నుంచే బుక్ చేశారంటున్నాడు. లేదు మేడం, ఇక్కడి నుంచే బుక్ చేశారు. కావాలంటే లొకేషన్ చూడండి. ఇప్పుడే ఫోన్ చేస్తే ఒక మేడం లిఫ్ట్ చేసి లోపలికి రమ్మని చెప్పారు. మేడం అంటే ప్రియమదా? క్యాబ్ ఎందుకు బుక్ చేసుకుంది? ఎక్కడికి వెళ్ళడానికి బుక్ చేశారు? చర్లపల్లి జైలుకి మేడం. చర్లపల్లి జైలా? ఆడ పనుండేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరున్నారమ్మా? అవును, చర్లపల్లి జైలుకా లేకపోతే ఆ పక్కన ఏడకైనా బుక్ చేసుకున్నారంటావా? లేదు మేడం, చర్లపల్లి జైలు దగ్గరకే. లక్ష్మయ్య, ఎవరో బుక్ చేసుకోకపోతే ఆయన మాత్రం ఎందుకు వస్తాడు? నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. అలాగే మేడం. మీరు వెళ్ళండి. అలాగే మేడం. వాళ్ళెవరో చూద్దాం పదక్క. పద. అక్క, చర్లపల్లి జైల్లో ఎవరికి పనుండది ధరణమ్మా? నా అనుమానమే నిజం అక్క. అదిగో వస్తుంది. ఏందమ్మా ఇది? ఈ ప్రియంవదికి జైల్లో ఏం పనుండది? ఏమో అక్క, ప్రియంవదిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆస్తి కోసం మినిస్టర్ భార్యతో చేయి కలిపింది. ఇప్పుడు జైల్లో ఎవరిని ఎందుకు కలవడానికి వెళ్తోందో. ఈ ఇంట్లో పైకి కనిపించే సమస్యల కన్నా కనిపించని సమస్యలు చాలా ఉన్నాయక్క.
ప్రియంవద పిన్ని జైలుకి ఎందుకు వెళ్తోందో, ఆయన అన్ని మందులు ఎందుకు వేసుకుంటున్నారో ఇవన్నీ తెలుసుకోవాలక్క. వేదవతి, వేదవతి, వస్తున్నానండి. చెప్పండి. పంతులు గారిని కలిసి వస్తున్నాను. ఈరోజు పెళ్ళైన 3వ రోజు కదా, కార్యానికి ఈ రోజు రాత్రి 10:41 ముహూర్తం పెట్టారు. ముహూర్తం దేనికోసం మావయ్య గారు? మళ్ళీ వ్రతం ఏదైనా చేస్తున్నారా? వ్రతమేనమ్మా. ఏం వ్రతం అత్తయ్యా? చెప్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను. ఆ ఏర్పాట్లు నువ్వు చేసేటివి కావులే, నేను చెప్తానుగా. రా రా. అరే అక్క, వ్రతం ఏంటో తెలుసుకుందామంటే అలా లాక్కొచ్చేసావేంటి? పైగా నేను ఏర్పాట్లు చేసేవి కాదు అంటున్నావు. అవు మళ్ళా నీ శోభనానికి నువ్వే ఏర్పాట్లు చేసుకుంటావా ఏంది? సో